ఏంటండి మీరింకా ఆ శారదని తీసుకురాలేదా? మీరు లేట్ చేసే కొద్దీ ఆయన మళ్ళీ క్రిటికల్ కండిషన్‌లోకి వెళ్ళే ప్రమాదం ఉంది. ముందు వెళ్ళి ఆవిడని తీసుకురండి అని డాక్టర్ చెప్పి వెళ్ళిపోతాడు. అమ్మా! నాన్న ప్రాణాలు పెద్దమ్మ చేతిలో ఉన్నాయి. నా మాట వినమ్మా అని చెర్రీ చెప్పడంతో, సరే ఆ శారద ఇక్కడికి రావడానికి నేను ఒప్పుకుంటాను. వెళ్ళి తీసుకురా అని మీరా చెప్తుంది. అలాగే అమ్మా అని చెర్రీ వెళ్తూ ఉంటే, చూడు చెర్రీ ఆ శారద ఇక్కడికి రావడానికి ఒప్పుకుంటాను. ఆయన మళ్ళీ నార్మల్ అయిపోగానే అది ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఆయన ఏదో చూసుకుంటాడు. ఇక్కడే ఉండిపోదామని అనుకుంటుందేమో. నేను అందుకు అస్సలు అంగీకరించను. మీ నాన్న కోలుకోగానే ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి. అలాగైతేనే వెళ్ళి తీసుకురా అని మీరా చెప్తూ ఉంటుంది. అది కాదమ్మా, శారద పెద్దమ్మ నాన్న కోసం ప్రాణాలైనా ఇస్తుంది అని చెర్రీ చెప్తూ ఉంటే, లేదు నేను చెప్పినట్లు నువ్వు చేస్తే చెయ్యి, లేదంటే లేదు అని మీరా చెప్తూ ఉంటే, అలాగే అమ్మా పెద్దమ్మకి అన్ని విషయాలు చెప్పే తీసుకొస్తాను అని చెర్రీ వెళ్ళిపోతాడు. రేయ్ అణువణువు వెతకండ్రా, జల్లెడ పట్టండ్రా అని సూర్య కానిస్టేబుల్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాడు. అన్ని మూలల అడవిలో వెతకమని చెప్తూ ఉంటాడు. ఈ లోపల శరశ్చంద్ర కూడా అడవిలోనే ఒక చోట కారు ఆపుకొని సూర్యకి ఫోన్ చేస్తూ ఉంటాడు. ఏంటి దొరికాడా వాడు? నా కూతురు దొరికిందా అని శరశ్చంద్ర అడగడంతో, లేదు సార్, ఇట్టే కనిపెట్టి ఇలాగే మాయమైపోతున్నారు, మేము కూడా అదే పనిలో ఉన్నాము అని సూర్య చెప్తూ ఉంటాడు. అణువణువు వెతకండి, వాడు దొరకగానే నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. నా కూతురు భూమికి మాత్రం ఏమీ కాకూడదు, వాడు మాత్రం చావాలి అని మీకు కనిపిస్తే ముందు మీరు వాడిని చంపేయండి, నాకు కనిపిస్తే నేను వాడిని చంపేస్తాను అని శరశ్చంద్ర చెప్తూ ఉంటాడు. అలాగే సార్, వాళ్ళు కనపడగానే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను అని ఫోన్ పెట్టేస్తాడు. రే గగన్గా ఈరోజు నిన్ను వదిలిపెట్టనురా అని శరశ్చంద్ర గన్ని పట్టుకొని అనుకుంటూ ఉంటాడు. తర్వాత భూమి గగన్ ఒక ముళ్ళ పొద లాంటి చెట్టుని రెడీ చేసుకొని అక్కడ దాక్కుని ఉంటారు. ఇద్దరు పోలీసులు వెళ్ళిపోగానే బయటికి వస్తారు. బావా, నువ్వు చిన్నప్పుడు దొంగ పోలీస్ ఆట బాగా ఆడినట్లున్నావు, అందుకే నీకు ఇలాంటి ఐడియాలు వచ్చినట్లున్నాయి, ఇలా దాచిపెట్టుకున్నాం అని భూమి అంటే, ప్రాణాల మీదకి వచ్చినప్పుడు ఇలాంటి ఐడియాలు చాలానే వస్తాయి. నువ్వు కాస్త నోరు మూసుకొని ఉంటే ఇంకాస్త బాగా బుర్ర పనిచేస్తుంది అని గగన్ అంటూ ఉంటాడు. బావా, నేను నోరు మూసుకొని ఉంటే నీకు టైంపాస్ ఎలా అవుతుంది బావా అని భూమి అంటుంది. మనం టైంపాస్ కోసం కాదు, పోలీసుల నుండి తప్పించుకోవడం కోసం తిరుగుతున్నాము అని గగన్ చెప్తూ ఉంటాడు. అయినా సరే ఈ కష్టాల్లో నీతో ఇలా ఉంటే నాకైతే చాలా సంతోషంగా ఉంది బావా, నాకు చాలా బాగుంది అని భూమి అంటుంది. అదిగో పోలీసులు వస్తున్నారు, పద వెళ్దాం అని ఆ తడిక లాంటి చెట్టు కొమ్మల్ని అడ్డు పెట్టుకొని భూమి మెల్లగా గగన్ వాళ్ళు వెళుతూ ఉంటే పోలీసు వాళ్ళు అక్కడే తిరుగుతూ ఉంటారు. వాళ్ళు వచ్చినప్పుడు దాక్కొని వాళ్ళు పక్కకు వెళ్ళినప్పుడు దాన్ని అడ్డు పెట్టుకుని భూమి గగన్ పారిపోతూ ఉంటారు. సరిగ్గా అప్పుడే సూర్య వీళ్ళు అడ్డు పెట్టుకున్న ఆ తడిక లాంటి చెట్టు దగ్గరికి వచ్చి నిలబడి సిగరెట్ వెలిగించి తాగుతూ ఉంటాడు. ఆ పొగకి భూమికి దగ్గు వచ్చి తుమ్ము వస్తూ ఉంటే, తుమ్ముకు తుమ్మద్దు అంటూ గగన్ భూమి మొక్కుని అడ్డు పట్టుకుంటాడు. బావా, వాణ్ణి చూస్తుంటే నాకు చాలా కోపంగా ఉంది బావా అని భూమి అంటే, ఈ సమయంలో కోపం రాకూడదు భూమి, సైలెంట్ సైలెంట్ అని గగన్ చెప్తూ ఉంటాడు. సూర్య వెళ్ళగానే భూమి గగన్ వెళ్తూ ఉంటారు. పోలీసులు మాత్రం అసలు వదలకుండా వెతుకుతూ ఉంటారు. తర్వాత చెర్రీ పరుగులు పెడుతూ గుడి దగ్గరికి వచ్చి, పూజారి గారు మా శారద పెద్దమ్మని చూసారా అని అడుగుతూ ఉంటే, ఓ ఆ శారదన బాబు భర్త కోసం చెయ్యని పూజలంటూ లేదు, అసలు ఆ సావిత్రిదేవి కూడా ఇన్ని పూజలు చేసి ఉండదేమో, ఆవిడ ఎంత కష్టపడుతుందో, అదిగో ఆ శివలింగం దగ్గర ఉంటుంది చూడు బాబు, అన్ని పూజలు చేసేసింది ఆ మహాతల్లి అని చెప్తూ ఉంటే, వెంటనే చెర్రీ పరుగులు పెడుతూ శివలింగం దగ్గరికి వస్తాడు. ఇంకా శారద స్పృహ కోల్పోయి అలాగే పడిపోయి ఉంటుంది. పెద్దమ్మ అని ముఖం మీద నీళ్లు చల్లగానే, ఆయన బ్రతకాలి, ఆయనకేమీ కాకూడదు అని శారద చెప్తూ, చెర్రీ వచ్చావా, ఆయనకి ఎలా ఉంది, ఏమీ కాలేదు కదా అని శారద అడుగుతూ ఉంటే, నువ్వు చేసిన పూజలు నాన్నని బ్రతికించే పెద్దమ్మ, నాన్న కళ్ళు తెరుస్తున్నాడు కానీ నిన్నే కలవరిస్తున్నాడు అని చెర్రీ చెప్పడంతో, నాకు తెలుసు, ఆయన గుండెల్లో నేనున్నానని తెలుసు, ఆయన గుండెల్లో నా మీద ప్రేమ ఉంది అని శారద చెప్తూ ఉంటుంది. రా పెద్దమ్మ, నాన్నని చూడ్డానికి వెళ్ళాలి, నిన్నే కలవరిస్తున్నాడు అని చెర్రీ అంటే, పద వెళ్దామని శారద అంటూ ఉంటుంది. అయితే పెద్దమ్మ, నీకు ఒక విషయం చెప్పాలి, నాన్న పూర్తిగా కోలుకునే వరకు మాత్రమే నువ్వు అక్కడ ఉండాలి, తర్వాత ఒక క్షణం కూడా ఉండకూడదని అమ్మ కండిషన్ పెట్టింది అని చెర్రీ చెప్పడంతో, అర్థమైంది చెర్రీ, నా విధి ఎలా ఉంటే నా రాత దేవుడు ఇలా రాసి ఉన్నాడు, నా భర్త నా కోసం ప్రాణాలిస్తాడు, నేను నా భర్త కోసం ప్రాణాలిస్తాను, కానీ ఆయన పక్కన కూర్చునే హక్కు నాకు లేదు, దూరంగా చూస్తూ నేను కాలం వెళ్ళదీయాలి, ఇది నా పరిస్థితి, నాది విచిత్రమైన బ్రతుకు అని శారద ఏడుస్తూ ఉంటే, పెద్దమ్మ ఆలస్యం చేసే కొద్దీ నాన్న మనకు దక్కడు, పద పెద్దమ్మ త్వరగా వెళ్దామని చెర్రీ అంటాడు. ఆటో తుడుచుకుంటూ ఉంటే చెట్లు అడ్డం పెట్టుకున్న భూమి గగన్ అక్కడికి వస్తూ ఉండడంతో, దయ్యం దయ్యం అని అతను భయపడిపోతూ
భయపడిపోతూ ఉంటాడు. అయ్యో! మేము మనుషులమేనండి అని భూమి చెప్తుంది. అమ్మో! ఇంకా ఏంటో అని నేను ఎంత కంగారు పడిపోయాను. మీరు మనుషులేనా? అయినా మీరేంటి ఇక్కడ అని అతను అడుగుతూ ఉంటాడు. బాబాయ్ మమ్మల్ని కాస్త ఆటోలో తీసుకువెళ్ళవా? మేము జంతువుల నుండి తప్పించుకోవడం కోసం ఇలా చెట్లు అడ్డు పెట్టుకు వచ్చాంలే అని భూమి అంటూ ఉంటుంది. భూమి అవి చెట్లు కాదు కొమ్మలు మాత్రమే అని గగన్ అంటాడు.